మన ఫామ్లో ఒక 300 నుంచి 400 కోళ్ళు కోడి పిల్లలు అన్నీ కలిపి ఒక 400 వరకు ఉంటాయి. ఫామ్ అనేది చిన్నగా స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ యూజ్ చేసిన కోళ్ళ గుళ్ళు అండి ఇవి. ఇప్పటికీ వీటిని యూజింగ్లోనే ఉన్నాయి. ఇవి చేయబట్టే మనకు సక్సెస్ అయ్యాం. ఇవి కోళ్ళ గుళ్ళు వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులోకి ఏది రాదండి. ఇందులో మనం ఫస్ట్ ఇది చేపించడం జరిగింది. ఇందులో కోళ్ళు ఎక్కువైనప్పుడు తర్వాత నెక్స్ట్ అది చేపించడం జరిగింది. మన ఓన్గా ఐడియాతో దాన్ని తక్కువ ఖర్చులో చేసుకోవడం జరిగింది. ఇది 5 ఫీట్స్ ఎలడుపు ఉంటుంది, 10 ఫీట్ల పొడవుతోనే దీన్ని రెడీ చేయడం జరిగింది. దీనిలో కూడా 2 స్టెప్పులు ఉంటాయి. కింద అనేది లెటర్ పడిపోతూ ఉంటుంది. పైన పడిన 2 స్టేర్ల నుంచి వచ్చిన లెటరు కింద పడిపోయి కింద ఉంటుందండి. మనకి డిసీజులు అనేవి రావు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే లెటర్ అనేది కింద వాటికి ఆనకపోవటం వల్ల వాటికి డిసీజులు అనేవి రావండి ఎక్కువ శాతం. పైన పెద్ద కోళ్ళు ఉంటాయి, కింద చిన్న కోళ్ళు ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో 200 కోళ్ళు ప్రస్తుతం ఉండే అవకాశం ఉంది. వీటిల్లో వరం పెట్టలు, కొన్ని విడికాల పెట్టలు కూడా కలిసి ఉన్నాయి. వీటిని మనం బ్రీడింగ్ యూనిట్లో ఉపయోగిస్తుంటాం. సుమారు ఈ కోళ్ళగూటిలోనే 15 నుంచి 20 పెట్టలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక మూలకు మాత్రమే సపరేట్గా ఉన్నాయి. క్వాలిటీస్ వాటి రకాలను చూడొచ్చు. అది బోన్ స్ట్రెంత్, కాళ్ళు వెయిట్, మన ఎంత మందంలో ఉన్నాయి కాళ్ళు, దాని ఫేసు, ముక్కులు, దాని ఈకలు, కాళ్ళు, రెక్కలు, పంజం కోళ్ళకి ఏదైతే ఉపయోగం ఉన్నాయో అవి చూడొచ్చు. వాటిని మనం డెవలప్ చేసే బ్రీడ్ మొత్తం కూడా కోళ్ళకి ముద్ద కూర్చు ఉంటాయి, పుంజులకు కూడా ముద్ద కూర్చు ఉంటాయి. ముద్ద కూర్చు అంటే పైన చిలకడ అనేది కొద్దిగా ముద్దగా ఉండి పంజానికి వెళ్ళినప్పుడు దొరకకుండా ఉండటం, పంజం కొట్టి మన దానికి పంజం కోళ్ళకి పంజాలు కొట్టేటప్పుడు దాన్ని చిక్కితే దాని పంజం ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది పొడుస్తున్న కొద్దీ ఈ కుచ్చు అనేది రేజింగ్లో ఉంటుంది, అంటే బాగా పోట్లాడుతాయి. అందుకోసం మనం ఫస్ట్ కాంచి ఈ బ్రీడ్నే సపరేట్గా పెట్టి ఈ బ్రీడ్ని డెవలప్ చేయడం జరిగింది. తమిళనాడు హై ఫ్లేవర్ అండి. తోక ఊడిపోయింది, సజ్జులోకి వచ్చింది. 2.5 ఏజ్ ఉంటుంది దానికి. దీన్ని మనం 12,000 చొప్పున తమిళనాడు శీలం నుంచి తీసుకురావడం జరిగింది. మంచి కలర్, ఇది బ్రీడింగ్కి పనికొస్తుందని తీసుకురావడం జరిగింది. చాలామంది 20,000కి అట్లా అడిగినా కూడా మనం అమ్మలేదు. రసంగి అబ్రాస్ అంటారు. ఇది రేర్ కలర్. ఇది చాలా మంచి ఫైటింగ్ స్కిల్స్ ఉంటుంది, మంచి హైట్కి వెళ్తుంది. తోక కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఆ తోక సజ్జలో ఉండటం వల్ల ఊడిపోయింది. ఇప్పుడు వస్తుంది ఇంక కొన్ని నెలలు. ట్రాక్టర్ ఆపరేటర్ చాపర్ ఇది మనం హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. గతంలో మనం గొర్రెపోతుల ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఒక 80,000 వ్యయంతో తీసుకురావడం జరిగింది. దీనికి మోటార్ యూజ్ చేసుకోవచ్చు, ట్రాక్టర్ పుల్లి ఉంటుంది కదా, మన ఆ పుల్లి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూపిస్తారండి మీకు. ఇది మన స్వరాజ్ స్టార్టర్ అండి, 843 ట్రాక్టర్. దీనికి మనం ఈ పుల్లి ద్వారా మనం కనెక్ట్ చేసాము. దానికి కనెక్ట్ చేయడం వల్ల మనకి పవర్ అవసరం లేదు. దాని నుంచి మనం చాప్ చేయడం జరుగుతుంది పవర్తో సంబంధం లేకుండా. దీనికి ఈ చాప్ కట్టర్కి మనం పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవాలంటే 7.5 HP మోటార్ని దీనికి ఇన్స్టాల్ చేసి తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు దానికంటే కూడా ట్రాక్టర్కి యూజ్ చేసుకోవడం చాలా తేలిక, ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ట్రాక్టర్తో దీన్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుతాన్ని దీన్ని యూజ్ చేసి మన ఆవులకి, మన బర్రెలకి దీన్ని చాప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం సొంతంగా నిర్మించుకున్నటువంటి మెయిన్ షెడ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. దీనికి ఖర్చు ఎట్లా వచ్చింది, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని దీన్ని వేయించామనేది ఇప్పుడు మేము చూపిస్తాం. చూడవచ్చు, మనతో పాటు మన కోళ్ళు కూడా ఈ మంచం మీద ఉన్నాయి. వీటిలో ఉన్న రకాలు ఏంది, వీటి గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పుంజు పెరు క్రాస్ పుంజు అండి. ఇది చూడటానికి చాలా హైట్గా మంచిగా ఉంటుంది. పెరు క్రాస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. చూడొచ్చు దాని హైట్ కూడా. అది 7 మంత్స్ నుంచి 8 మంత్స్ ఉంటుంది పెరు క్రాసు. మన దగ్గర ఉన్న పెరు పుంజుకి భీమవరం పెట్టలకు వచ్చిన అవుట్పుట్ అది. ఇందులో ఉన్న పిల్లలు ఇవి కొన్ని భీమవరాలు ఉన్నాయి, కొన్ని అవి ఉన్నాయి, మన మెటవాటాలు ఉన్నాయి, మన విడికాలవి కూడా ఉన్నాయి కొన్ని. ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పుంజు భీమవరం క్వాలిటీ అండి, అది భీమవరం రకం. ఇప్పుడు ఈ పెట్ట మాత్రం ఇది పెరు క్రాస్ పెట్ట అండి. ఇది 4 నెలల నుంచి 5 నెలల ఏజ్ ఉంటుంది దీనికి. ఇంకా హీట్కి రాలేదు, అంటే ఎగ్స్ పెట్టడానికి రాలేదు. ఇది 3 మంత్స్ ఏజ్ ఉంటుంది దీనికి. ఇది పుంజ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మనకి రేర్ బ్రీడ్, ఇది ఎక్కువ దొరకదు. ఇది చాలామంది కాడ ఇవి ఉండవండి ఇవి, ఎందుకంటే ఈకలు తోకలు లేనప్పుడు వీటిని ఉంచుకోరు ఎవరు. వీటి ఈకలే కాదు, మన పక్కన ఉంటున్న వాటి ఈకలు కూడా తీసుకొని తింటూనే ఉంటాయి. కాకపోతే ఫైటింగ్ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం
దీన్ని కూడా మన షెడ్లో ఉంచడం జరిగింది. పెరుగు క్రాస్ పెట్ట, మన దగ్గర పెరుగు పెట్టలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను మీకు. ఇవి కూడా ఒక 5 months ఏజ్, 6 months ఏజ్ ఉంటుంది. ఎగ్స్కి రాలేదు ఇంకా, నెక్స్ట్ ఎగ్స్కి రాబోతుంది. దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు ఫారెన్లో. ఇది మంచి టేస్ట్ ఉంటుందండి టర్కీ అనేది. మన దగ్గర ఒక 20 కోళ్ళు ఉండేది, మొత్తం అమ్ముకుంటూ వచ్చాము. ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు లోన పెట్టి పెంచుతున్నందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతున్న వల్ల అమ్మటం జరుగుతుంది. మనం కృష్ణ గారి బ్రీడింగ్కి వాడిన తర్వాత దాని నుంచి వచ్చిన అవుట్పుట్ అది ఒరిజినల్ పేరు, అది రసంగి. ఇక్కడ ఇది ఏమో భీమవరం రసంగి అండి, ఇది అదేమో పెరుగు రసంగి. అది దాంట్లో మనం ఒరిజినల్ పెరుగుని వేసి సపరేట్ బ్రీడింగ్ తీసి మనం బ్రీడర్లకి మన పిల్లలకి ఉంచుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం సేల్ చేయడం జరుగుతుంది వాటి బ్రీడింగ్. ఇది డేగ పెట్టండి, ఇది 2.5 నుంచి 3 వెయిట్ ఉంటుంది. మనకి అన్ని రకాల పెట్టలు, అన్ని రకాల కలర్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఫామ్లోనే ఉంచడం జరిగింది. గతంలో మనం వాడిన బ్రీడర్లు అండి ఇవి. నెక్స్ట్ పెరుగు క్రాసులు బ్రీడింగ్కి రావాలనే ఉద్దేశంతో వీటిని గాబులలో వేసి ఉంచడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఎవరికైనా బ్రీడింగ్కి కావాలన్నా, ఏదైనా పంజాలు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి కావాలన్నా వీటిని సిద్ధం చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూశారు కదా మైలకి, ఆ మైలకి డేగకి వచ్చిన అవుట్పుట్ ఇది. మైల డేగ ఇది మంచి కలర్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది మంచి వాటం కూడా మంచిగా ఉంటుంది, ఫైటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని ఫైటింగ్ కూడా దీనికి బ్రీడింగ్కి వాడుకున్నా, మనం పంజాలకి వాడుకున్నా, ఎటు పోయినా మంచి బ్రీడ్ అండి. ఇది 2 నుంచి 2.5 ఏజ్ ఉంటుంది దీనికి. మొన్నటి కనుక మనం బ్రీడింగ్కి వాడటం జరిగింది, మనం వాడట్లేదు కాబట్టి ఇప్పుడు సేలింగ్ పెట్టాం. దీన్ని మన పచ్చకాకి అనటం జరుగుతుంది. చూడొచ్చు మీరు దాని క్వాలిటీ కూడా. ఇది కూడా 2.5, 3 ఏజ్ దగ్గర ఉంటుంది. ఇది సేమ్ 3 నుంచి 4 వెయిట్ ఉంటుంది. వెయిట్ కూడా మంచి హైట్లో ఉంటాయి, 23 నుంచి 24 హైట్లో ఉంటాయి. మనకి బ్రీడింగ్కి అయినా పంజానికైనా మంచిగా వాడుకోవచ్చు. చూస్తున్నది మీరు పెరుగు క్రాస్ అండి, 3rd జనరేషన్. ఇది పెరుగు క్రాస్ 3rd జనరేషన్. మనం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనం తీసుకురావడం జరిగింది. దీన్ని 1-2 ఇయర్స్ బ్యాక్ పంజాని తీసుకుపోయినప్పుడు, ఈ సంవత్సరం కాక అంతకుముందు జనవరిలో మనం పంజాని తీసుకువెళ్ళినప్పుడు 2 లక్షలకు పంజాం వేస్తున్నా కూడా అవతల ఎవరు దీనికి మొగ్గు చూపలేదు. అందుకోసం దీన్ని తీసుకొచ్చి మనం బ్రీడింగ్కి వేయడం జరిగింది. 6 సార్లు కత్తి కట్టిన తర్వాత అవతల క్యాండిడేట్ లేకుండా వెళ్ళిపోయిందండి దీనికి. అందువల్లనే దీన్ని మంచిగా ఉంది, క్వాలిటీ కూడా బాగుందనే ఉద్దేశంతోనే దీన్ని మనం బ్రీడింగ్కి ఉపయోగించాం. రూపాయి లేకుండా తీసుకెళ్ళినా కూడా దానికి ఇప్పుడు కొద్దిగా కాలుకి ఏలు అనేది కొద్దిగా పోయింది. లేకపోతే దాన్ని రూపాయి లేకుండా తీసుకుపోయినా కూడా 2 లక్షల పంజానికి వేరే వాళ్ళ డబ్బులు పెట్టి వేయచ్చు, వాటిని డౌట్ లేదు దాన్ని. ప్రస్తుతం ఇది కొద్దిగా సజ్జులో ఉంది, బ్రీడింగ్కి ఉపయోగించాం కాబట్టి కొద్దిగా ఈకలు అనేది కొద్దిగా ఊడిపోయి ఉంటుంది. ఇది నెమలండి, మెటవాటం నెమలి. దీనికి ప్రస్తుతం మీరు చూస్తున్న దానికి ఒక కన్ను ఫైటింగ్లో పోయి ఉంటుంది. ఒక కన్ను అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉందండి. ఇది కూడా మంచి బ్రీడింగ్ క్వాలిటీ, మంచి ఫైటింగ్ స్కిల్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. కన్నింగ్ మైండ్, తప్పించుకొని తిరుగుకుంటూ కొడుతుంటుంది ఇది. దీన్ని ప్రాక్టీస్ చేయించేటప్పుడు చూసాము మేము. దీన్ని మస్తు ఉంటుంది దీని ఫైటింగ్ కూడా. ఫైటింగ్లోనే దానికి ఒక కన్ను అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటిని ఈ గాబులలో వేసి వీటిని సద్దలతోనే ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. టర్కీలు న్యాచురల్గా మన గడ్లు వేసినవి వాటిని తడని తింటూ ఉన్నాయి. ఆర్గానిక్ వేలో అది మంచి హెల్దీ ఫుడ్ అండి. అది వాటికి డైజెషన్ అవుతుంది, మంచి ప్రోటీన్స్ కూడా. బర్రెలు వదిలిపెట్టుంటాం కదా, బర్రెలకు ఫీడ్ వేసినప్పుడు అవి యూజ్ చేసుకోకుండా ఉన్న ఫీడ్ని కూడా ఇవి తింటూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నవి చెమకోళ్ళు అండి, అవి బ్యాక్ సైడ్ ఉన్నాయి. అవి ఫుల్ యాక్టివ్లో ఉంటాయి. అవి గినీ ఫ్లో అంటారు కొన్ని ఏరియాలలో చెమకోళ్ళు అంటారు. ఇలా వేరే పేర్లతో పిలవడం జరుగుతుంది. గతంలో ఇవి మనం 300 పిల్లలు తీసుకొచ్చి ఈ తర్వాత పెద్ద అయినాక ఒక 150 తేలితే మనం వాటిని సేల్ చేయడం జరిగింది. చివరిగా ఒక జత మనం ఉంచుకోవడం జరిగింది. వీటి వల్ల ప్రతి ఫామ్లో ఇవి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, ఏదైనా పాములు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనుషుని ఎలక్ట్ చేస్తే కొత్త మనుషులు వచ్చినా కూడా అరుస్తుంటాయి. అందువల్ల వీటిని మనం ఒక జతని మనం ఉంచడం జరిగింది. సుమారు ఒక 150 కోళ్ళని మనం అమ్మి మన షెడ్ నిర్మించడంలో అవి కూడా ప్రముఖ పాత్ర పోషించినాయి. సుమారు ఒక 70-80 వేలు మాకు వాటి నుంచి వచ్చినాయి. టర్కీ నుంచి ఒక 30-40 వేలు ఆదాయం అదనంగా వచ్చింది. అది ఇది అన్నీ కలిపి మనం షెడ్ నిర్మించడం జరిగింది. కోళ్ళని చూశారు. తర్వాత ఇది మనం నెక్స్ట్ డెవలప్ చేసే బ్రీడ్ అండి. ఇది ప్యూర్ ముర్రా. దాని రింగ్ చూడొచ్చు. ఇది రెండు సార్లు అయిపోయి మూడోసారి
ఈ లాక్టేషన్లో ఉంది. అందరూ అంటారు కదా మన బ్రీడు పల్లెటూర్లలో ముర్రా సెట్ అవుతుందా కాదా అనే డౌట్స్ ఉంటాయి. వాటి డౌట్స్ తీరవడానికి కోసం మనం ఇది బ్రీడ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం బర్గొడ్ల ఫామ్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి శాంపిల్ పీస్గా దీన్ని తీసుకురావడం జరిగింది. దీని ఎమ్మటి ఒక దూడని తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటికీ 8 నెలల చూడండి, 7-8 నెలల చూడు ఉంటుంది. మనం చెక్ చేయించాము 2-3 టైమ్స్. అక్కడ చెక్ చేయించాము, ఇక్కడికి వచ్చినాక డాక్టర్ గారితో కూడా చెక్ చేయించడం జరిగింది. ఇది ఫుల్ మంచి క్వాలిటీ అండి. ఇది దాని అటర్ క్వాలిటీ కూడా కిందికి వస్తుంది. ముర్రాలో ఇది హెవీ బ్రీడ్ అండి. 10 లీటర్స్ ఇస్తుందండి పూటకి. మనం మన హైదరాబాద్ మన లక్ష్మణ్ గారి దగ్గర తీసుకుని రావడం జరిగింది. చింతలకుంట లక్ష్మణ్ గారి దగ్గర ఫామ్ వాళ్ళది. వారి దగ్గర ఉన్న బ్రీడ్లలో ఇది మంచి బ్రీడ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ నమ్మకంతో మనం తీసుకొచ్చాము. మనం తీసుకొచ్చి 6 మంత్స్ అప్పుడు తీసుకొచ్చామండి. 7 మంత్స్ దానికి పాలు ఇచ్చింది. ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు పాలు ఇచ్చింది. హై హీల్డ్ మిల్క్ కెపాసిటీ ఉన్న గేదె ఇది. మనం ఒక నాటు బర్రెలతో 3 బర్రెలు వెయిట్ ఎంత ఉంటుందో ఇది ఒక బర్రె అంతే వెయిట్ ఉంటుంది. దీనికి ఈ ముర్రాలో గేదెలలో చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎంత ముఖ్యమో ఇది త్రిభుజాకారంలో ఉండాలి. అది అప్పుడు మాత్రమే మంచి క్వాలిటీ అని అర్థం. దీని బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, అది ఎంత మంచి క్వాలిటీలో ఉంది అనేది. మామూలుగా మనం దున్నపోతులు ఎంతైతే వెయిట్ ఎంతైతే అజంగా ఉంటాయో ఈ బర్రె కూడా అంతే అజంగా ఉంటుంది. ఇది సక్సెస్ అయితేనే మనం ఈ సక్సెస్ చేస్తే మన ఫామ్ సక్సెస్ అవుతుంది అనే ఉద్దేశంతో మంచి హెవీ బ్రీడ్ని తీసుకురావడం జరిగింది. మనకి దీనిలో ఉన్న లోటుపాట్లు తెలవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. మనం వాతావరణానికి అలవాటు పడింది, మంచిగానే ఉన్నది ప్రస్తుతానికి. మొత్తం మనం ఈ వీడియోలో చూసి ఉంటాం అన్నీ. ప్రతి రైతు కూడా పూర్వం నుంచి వస్తున్నదే అండి ఇది. ఈ మధ్య కాలంలో వీటినన్నిటిని వదిలిపెట్టి రైతులు అనేది వాళ్ళు మొత్తం కమర్షియల్ వేలో వెళ్ళటం వల్ల చాలా వరకు రైతులు లాస్ పోతూ ఉన్నారు. ఒక రైతుకి పాడి, కోడి, మన గొర్రెపోతులు ఇలా ఉండటం వల్ల అన్ని రకాల లాభం ఉంటుంది. రైతులు అనేవాళ్ళు ఒక రకమైన ఆదాయాన్ని ఆర్జించడం వల్ల చాలా లాస్ పోతారు. ఇది అన్నిటికీ తోడై దాని రూపాయితో సహా దీనికి వస్తే మనకి పెట్టుబడులకి వాటికి వీటికి ఉపయోగపడతాయి. మన వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయం అనేది మిగులుతుంది. అందుకోసం ప్రతి రైతు కూడా వీటి మీద కూడా దృష్టి పెట్టి క్రమేణా వీటిని కూడా డెవలప్ చేస్తే రైతులు తొందరగా ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది.